సంజు శాంసన్ ప్లేస్లో నాకు తెలిసి ఇషాన్ కిషాన్ ఇంకా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే ఓపెనింగ్ స్లాట్లో. ఇండియన్ అండర్-19 టీం ఫైనల్ క్వాలిఫై అయింది. రేపు ఫైనల్ ఉండబోతుంది ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా. ఎక్సైటింగ్ మ్యాచ్ చూడబోతున్నాం. అండ్ ఇండియా సెమీఫైనల్లో ఎలా ఆడిందో కూడా మాట్లాడుకుందాం. తర్వాత ఫుట్బాల్లో మొత్తానికి మాంచెస్టర్ సిటీ వర్సెస్ ఆర్సెనల్ కరబావ్ కప్ ఫైనల్ చూడబోతున్నాం. హాయ్ హలో వెల్కమ్ టు హార్ష్మ్యాన్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వార్మప్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. తిలక్ వర్మ ఇస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. ఏమన్నా ఆడాడా? 200 కంటే తక్కువ స్ట్రైక్ రేట్స్తో కొడితే గంభీర్ ఏమన్నా వార్నింగ్ ఇచ్చాడా ఏంటి? లేకపోతే ఏమన్నా వీళ్ళు పందెం వేసుకున్నాడా? ఒకళ్ళని పోటీ పడి ఒకళ్ళు ఉతికి ఆరేస్తున్నారు. నిన్న ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ, తిలక్ వర్మ సూపర్గా ఆడాడు. మొత్తానికి చివరిలో హార్దిక్ పాండ్యా కూడా మంచిగా ఆడాడు. మన వాళ్ళు బ్యాటింగ్ బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అయితే సౌత్ ఆఫ్రికా కూడా ఆల్మోస్ట్ చేస్ చేసింది. 30 రన్స్ తేడాతో ఓడిపోయారు. ఇందులో ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మన వాళ్ళందరికీ వామప్ బాగానే అయింది. తిలక్ వర్మ కూడా మనం చూడబోతున్నాం. సంజు శాంసన్ ప్లేస్లో నాకు తెలిసి ఇషాన్ కిషాన్ ఇంకా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే ఓపెనింగ్ స్లాట్లో. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాలో బ్యాటింగ్ కూడా వాళ్ళకి టాప్ 8 కూడా మంచిగా ఉన్నారు. బ్యాటింగ్ డెప్త్ బాగుంది. అయితే వాళ్ళకి ఒక మైనస్ ఏంటంటే స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలా వీక్గా ఉన్నారు. సో అది మన వామప్ మ్యాచ్ గురించి. అండర్-19 వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ మీద సెమీఫైనల్లో మన వాళ్ళు గెలిచారు. ఆరెన్ జార్జ్ హైదరాబాద్ కుర్రాడు. ఆల్దో కేరళలో పుట్టిన, మొత్తం స్కూలింగ్ అంతా హైదరాబాద్లో జరిగింది. డొమెస్టిక్ క్రికెట్ మొత్తం హైదరాబాద్కి ఆడాడు. తాను 115 రన్స్ స్కోర్ చేసి గెలిపించాడు. వెరీ ఎక్సైటింగ్ టాలెంట్. ఫస్ట్ 2 మ్యాచ్లో ఇంజరీ వల్ల పక్కన ఉన్న తర్వాత అంతగా ఆడకపోయినా మొత్తానికి సెమీఫైనల్లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆరెన్ జార్జ్, ఆయుష్ మాత్రే కూడా మంచి హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ తను కూడా హాఫ్ సెంచరీ చేశాడు. ఫైనల్ మంచి ఎక్సైటింగ్గా ఉండబోతుంది. ఇండియా ఇప్పుడు దాకా టోర్నమెంట్లో ఒక మ్యాచ్ ఓడిపోలేదు, ఇండియా కూడా ఓడిపోలేదు. వీళ్ళిద్దరికి హోరాహోరీ ఫైట్ జరగబోతుంది. రేపు డెఫినెట్గా మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. ఆ తర్వాత ఫుట్బాల్కి వస్తే మొత్తానికి పెప్ గార్డియోలా ఈ సీజన్లో ఒక ట్రోఫీ గెలిచే అవకాశం వచ్చింది. మేబీ ఛాంపియన్స్ లీగ్ గెలవచ్చు కూడా. డొమెస్టిక్ కప్ కరబావ్ కప్ ఫైనల్కి వెళ్ళారు. న్యూకాస్ల్ యునైటెడ్ మీద 3-1తో గెలిచి. అండ్ ఫైనల్లో ఆర్సెనల్తో తలపడబోతున్నారు. ఇద్దరు గురు శిష్యుల మధ్య మీటింగ్ ఉండబోతుంది. ఎస్, దట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.